ఈ రోజు మున్సిపల్ కమిషనర్ కి వార్డులలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ నగరంలో వార్డులలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, డ్రైనేజ్ లీకేజీలు, దోమల బెడద, కుక్కల బెడద విపరీతంగా ఉంది. వీటి వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా మంచినీటి సమస్య ప్రతి వార్డులో కూడా ఉంది. అలాగే ప్రధానంగా అమలవాడి, నాందేవాడ, అంబేద్కర్ కాలనీ, దుబ్బమిర్చి కాంపౌండ్, రోటరీ నగర్, గాజులపేట్, ఆటోనగర్, నాగారం, 80 క్వార్టర్స్, ఆర్జీకే అపార్ట్మెంట్స్, టైలర్స్ కాలనీ, 300 క్వార్టర్స్, దొడ్డి కొమరయ్య నగర్, అసద్ బాబా నగర్, భారత్ రాణి కాలనీ, బహుజన్ కాలనీ వీటిలో ఎక్కువగా నిరుపేదలు నివసించే వార్డులలో ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కమిషనర్ ఈ వార్డులలో ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వార్డులను ఒక్కసారిగా సందర్శించి వాటిని పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేశారు. లేదంటే రేపు రానున్న కాలంలో అన్ని వార్డులలో ప్రజల్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఎం నగర నాయకులు పడివాల అనిత, నల్వాల నరసయ్య, అంజయ్య, సంగీత తదితరులు పాల్గొన్నారు. రోటరీ నగర్, గాజులపేట్, నాందేవాడ, అమల్వాడి, దుబ్బ, అంబేద్కర్ కాలనీ, దొడ్డికొమరయ్య నగర్, అసద్ బాబా నగర్, 300 క్వార్టర్స్, నాగారం, 80 క్వార్టర్స్ ఇలా ఏవైతే మాస్ ఏరియాలు ఉన్నాయో ఆ మాస్ ఏరియాలలో ముఖ్యంగా మురికి కాలువ సమస్యలు ఉన్నాయి. అట్లాగే మంచినీటి సమస్యలు ఉన్నాయి. అట్లాగే డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాగే దోమల బెడద, కుక్కల బెడద ఎక్కువగా ఉన్నది. కాబట్టి వీటన్నిటి మీద ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు సందర్శించాలని చెప్పేసి సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు స్పందించి ఈ సమస్యల పరిష్కారం కోసం వర్క్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేదంటే రేపు రానున్న కాలంలో అన్ని వార్డుల ప్రజల్ని ఏకం చేసి సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.